యూకేలో వీళ్ళు కేసు వేయాలి అంటే సాలిసిటర్ నోటీసులు పంపించాలి. ఆ సాలిసిటర్ ఎంత ఛార్జ్ చేస్తారంటే £2,000, అంటే అప్రాక్సిమేట్లీ 2,20,000 INR, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఛార్జ్ చేస్తాడు. 2 నోటీసెస్ పంపిస్తారు. సో ఆ 2 నోటీసెస్ పంపించిన తర్వాత కూడా నందస్వాల్ వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు వీళ్ళు కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది. ఆ కోర్టులో కేసు వాదించేది ఎవరు? బ్యారిస్టర్. సో ఆ బ్యారిస్టర్ యూకేలో పర్ అవర్ ఆ కేసుకి ఛార్జ్ చేస్తారనమాట. అంటే పర్ అవర్ వాళ్ళు ఆ బ్యారిస్టర్ ఛార్జ్ చేసేది ఎంత అంటే ఒక పర్సన్కి 10 అవర్స్ వాదిస్తే ఆర్ 20 అవర్స్ వాదిస్తే అప్రాక్సిమేట్లీ 10 lakhs నుంచి 20 lakhs వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ విక్టిమ్స్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంత అమౌంట్ కోల్పోయారు. కొంతమంది 20 lakhs ఇచ్చారు, 30 lakhs ఇచ్చారు, 40 lakhs ఇచ్చారు. అండ్ ఆ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఒక 10-20 lakhs వీళ్ళ చేతుల నుంచి వేసుకోవాలంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో అందరి దగ్గర అంత డబ్బులు ఉండవు కదా. సో అప్రాక్సిమేట్లీ మన దగ్గర ఒక 10-20 విక్టిమ్స్ వాళ్ళ మీద కేసులు వేయడానికి రెడీగా ఉన్నారు. బట్ అందరికీ అంత రెడీగా లేవు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఆ సాలిసిటర్ కూడా ఏమంటున్నారంటే అందరు కేసులు ఒకటే కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళు సపరేట్గా వచ్చి కోర్టులో వేసి నేను ఆ నోటీసులు పంపించడం అలా కాకుండా నాకు మీరందరూ ఎంతమంది అయితే విక్టిమ్స్ ఉన్నారో అంతమంది ఒకేసారి రండి, అన్నిటినీ నేను ఒకేసారి టేకప్ చేసుకుంటాను, అప్పుడు నోటీసెస్ పంపిస్తాను అన్నట్టు ఉన్నారు. సో దానివల్ల కొద్దిగా టైం పడుతుంది, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. ఇప్పుడు దీనివల్ల అందరికంటే హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరంటే మన రాబంధువులు, అదే మందు గారు, మధుకర్ గారు. వీళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారంటే వీళ్ళకి అంత డబ్బులు లేవు కదా, మమ్మల్ని ఏం పీకుతారులే అన్న వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ ధైర్యంతోనే బతుకుతున్నారు. ఎస్, వాళ్ళు అలానే బతకాలి. ఎందుకంటే అంటే సినిమాల్లో నేను మాట్లాడుతున్నాను. సినిమాలో ఎప్పుడైనా విలన్స్ హీరోదంతా అయిపోయింది, మనం సాధించేసాము, ఇంకా జీవితంలో మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు అన్నప్పుడు హీరో కింద నుంచి లేచి వచ్చి ఆ స్ట్రగుల్స్ అన్నింటినీ దాటుకొని ఒక దారి వెతుక్కొని వచ్చి విలన్స్ని కొడుతుంటే ఆ కిక్ ఉంటుంది చూడు పయ్యా, అబాబాబాబాబా, ఆ ఫీలింగే వేరు. సో అలాంటి హై ఖచ్చితంగా రాబోతుంది. బట్ మేబీ అది కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా అది పడుతుంది అండ్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ వాళ్ళ పతనం కూడా ఖచ్చితంగా మనం చూడబోతున్నాం.